వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మిస్సమ్మ కథలు. అనగనగా ఒక అడవి. ఆ అడవికి సింహం రాజు. అది చాలా గంభీరంగా అడవి అంతటికీ నేనే పెద్దను అన్నట్లుగా ఉండేది. అదే అడవిలో ఒక బుజ్జి చిట్టెలుక కూడా ఉండేది. ఒకరోజు మధ్యాహ్నం వేళ సింహం ఒక పెద్ద చెట్టు నీడలో హాయిగా నిద్రపోతుంది. సరిగ్గా అప్పుడే పక్కనే ఉన్న కన్నంలో నుంచి బయటకు వచ్చిన చిట్టెలుక అటూ ఇటూ సరదాగా పరిగెత్తుతూ తెలియక సింహం కాలు మీద ఎక్కింది. అంతే, సింహానికి మెలకువ వచ్చేసింది. తన నిద్ర పాడు చేసినందుకు దానికి ఎక్కడ లేని కోపం వచ్చింది. వెంటనే తన పెద్ద పంజాతో చిట్టెలుకను అదిమి పట్టుకుంది. పాపం చిట్టెలుక గజగజ వణుకుతూ, మృగరాజా, నన్ను క్షమించండి, తెలియక తప్పు చేశాను, ప్లీజ్ నన్ను ప్రాణాలతో వదిలేయండి, మీ రుణం ఇప్పటికీ ఉంచుకోను, ఏదో ఒకరోజు మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను అని దీనంగా వేడుకుంది. చిట్టెలుక మాటలు విన్న సింహం పకపక నవ్వింది. ఏమన్నావు? ఇంత చిన్న ప్రాణివి నువ్వు అడవికి రాజైన నాకు సహాయం చేస్తావా? నా కాలి గోరంత కూడా లేవు నువ్వు. సరేలే, ఏదో చిన్న పిల్లవి అని వదిలేస్తున్నాను, వెళ్ళు అని నవ్వుతూ దాన్ని వదిలేసింది. చిట్టెలుక అమ్మయ్య, బ్రతికిపోయాను అనుకుంటూ అక్కడి నుంచి పారిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఒక వేటగాడు అడవిలో వల వేశాడు. పాపం సింహం చూసుకోకుండా ఆ వలలో చిక్కుకుపోయింది. ఎంత ప్రయత్నించినా ఆ వల తాళ్ళు తెగలేదు. ఇక నా పని అయిపోయింది, వేటగాడు వచ్చి నన్ను తీసుకుపోతాడు అని సింహం బాధపడుతూ మూలుగుతోంది. సరిగ్గా అప్పుడు ఆ దారిన వెళ్తున్న చిట్టెలుక సింహం అవస్థను చూసింది. వెంటనే గబగబా సింహం దగ్గరకు వెళ్ళి తన పదునైన పళ్ళతో వల తాళ్లను కొరకడం మొదలుపెట్టింది. చూస్తుండగానే వల అంతా ముక్కలైపోయింది. సింహం బంధ విముక్తురాలై బయటకు వచ్చింది. సింహానికి తన ప్రవర్తన గుర్తుకొచ్చి చాలా సిగ్గువేసింది. చిన్నారి చిట్టెలుక, ఆ రోజు నిన్ను తక్కువ చేసి మాట్లాడాను, నన్ను క్షమించు. నువ్వు ఇంత గొప్ప మనసుతో నా ప్రాణాలు కాపాడావు, నీ సహాయం నేను మర్చిపోలేను అంది. దానికి చిట్టెలుక నవ్వుతూ, అయ్యో, ఇందులో ఏముంది మృగరాజా, ఆ రోజు మీరు నన్ను వదిలివేయబట్టే కదా ఈరోజు నేను మీకు సహాయం చేయగలిగాను అని చెప్పింది. ఆ రోజు నుంచి సింహం చిట్టెలుక మంచి స్నేహితులయ్యారు. ఇందులో నీతి, ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. చిన్నవారైనా పెద్దవారైనా అవసరానికి సహాయం పడేవారే గొప్పవారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.